ఇటీవల సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని పట్టించుకోలేదనే ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలు పనబాక లక్ష్మి ఖండించారు. వైసీపీ నేతల తీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం తిరుమల పర్యటనలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పక్కనే ఉన్నారని, అంతకుముందు తిరుమల అభివృద్ధి పనుల గురించి ఇద్దరు గంటపాటు చర్చించుకున్నారని పనబాక లక్ష్మి వివరించారు. తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులను చూసి వైసీపీ జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వాళ్ళ ఫ్యామిలీ తోటి మీకు టార్గెట్ అంటే ఏముండదు. కోడిగుడ్డు మీద ఈకలు ఎలాగ పీకుదామా అనే చూస్తున్నారే కానీ, నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సీఎం గారు వాళ్ళ ఫ్యామిలీ తోటి. బీఆర్ నాయుడు గారు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు, లేకపోతే భువనేశ్వరం గారు ఎంత మీరు చూడాల్సింది. ఫ్యామిలీతో దర్శనానికి వచ్చాడు. మనోడికి దానికోసం ఆయన విరాళం ఇచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తారు. ఆయన కుటుంబంతో దండం పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళి అన్నదానం చేసుకున్నారు. ఆ రోజున ఫ్యామిలీతో వచ్చినా కూడా పైన ఆ గెస్ట్ హౌస్లో బోర్డు మెంబర్లతోటి, మా చైర్మన్ బీఆర్ నాయుడు గారితో, తుడా చైర్మన్, అధికారులు అందరితో కలిసి పైన భక్తుల యొక్క ఏర్పాట్ల గురించి గంట డిస్కస్ చేశారు. ఆయన ఏ విధంగా వాళ్ళకి సౌకర్యాలు కలగజేస్తున్నారు, ఇంకా మనము ఎన్ని గెస్ట్ హౌసెస్ కట్టించాలా, కింద పరిస్థితి ఏంటి, తిరుపతిలో పరిస్థితి ఏంటి, వారికి ఏర్పాట్లన్నీ బాగా సాగుతున్నాయా, మంచినీళ్ళ సౌకర్యాలు ఎలాగున్నాయి, లేకపోతే ఈ గ్యాస్ సమస్య రాబోతా ఉంది, గ్యాస్ ఎలాగ చేయగలము, తర్వాత ఆఖరికి పొల్యూషన్ కూడా ఆయన క్వశ్చన్ చేసిన ఇది ఉంది. అటువంటి శ్రద్ధ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, ఎంతసేపు ముఖ్యమంత్రిని కానీ లేకపోతే మా చైర్మన్ బీఆర్ నాయుడు కానీ ఏం దొరుకుద్దా అరే క్లిష్ట పరిస్థితిలో ఉన్నామని నిన్న ప్రధానమంత్రి మోడీ గారు కూడా పార్లమెంట్లో చెప్పారు. కరోనా సమయంలో మనం ఎలాగున్నామో అలాగా మనమంతా ఉమ్మడిగా ఉండి ఈ సమస్యలను ఎదుర్కోవాలనేసి అయ్యి మానేసి ఆడ గ్యాస్ ఎక్కడో రాలేదు, అక్కడెక్కడో బొమ్మ పడిపోయింది, ఇంకేదో అయ్యింది. తప్పులు చేసేదంతా మీరు, లడ్డూని కలుషితం చేసింది మీరు, మళ్ళీ దాని గురించి ఇంకేదేదో మాట్లాడతారు. పరకామణి అంటాడు, పరకామణిలో దొంగతనం చేసింది ఎవరు? అవన్నీ మాట్లాడకూడదు. ఇష్యూని డైవర్ట్ చేయడానికే మీరు ఇవన్నీ చేస్తున్నారని మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మా బోర్డు మెంబర్లు ఎవరు మాకు ఇచ్చిన లిమిట్కి తప్పించి మేము ఏ రోజు కూడా వాడలేదు. నేను మీకు ఒక ఇది చెప్తా ఉన్నాను. సెప్టెంబర్ 2021 సెప్టెంబర్ నెలలో 300 రూపాయల టికెట్లు దాదాపుగా 73,553 టికెట్లు అమ్మారా లేదా? మీరు ఏ బేసిస్లో అమ్మారు? మీరు చిన్నప్ప ఒక నెలలో 6,432 టికెట్లు అమ్మాడు. మీకు టార్గెట్ అంటే ఏముండదు. కోడిగుడ్డు మీద ఈకలు ఎలాగ పీకుదామా అనే చూస్తున్నారే కానీ, నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సీఎం గారు వాళ్ళ ఫ్యామిలీ తోటి. బీఆర్ నాయుడు గారు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు, లేకపోతే భువనేశ్వరం గారు ఎంత మీరు చూడాల్సింది. ఫ్యామిలీతో దర్శనానికి వచ్చాడు. మనోడికి దానికోసం ఆయన విరాళం ఇచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తారు. ఆయన కుటుంబంతో దండం పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళి అన్నదానం చేసుకున్నారు. ఆ రోజున ఫ్యామిలీతో వచ్చినా కూడా పైన ఆ గెస్ట్ హౌస్లో బోర్డు మెంబర్లతోటి, మా చైర్మన్ బీఆర్ నాయుడు గారితో, తుడా చైర్మన్, అధికారులు అందరితో కలిసి పైన భక్తుల యొక్క ఏర్పాట్ల గురించి గంట డిస్కస్ చేశారు. ఆయన ఏ విధంగా వాళ్ళకి సౌకర్యాలు కలగజేస్తున్నారు, ఇంకా మనము ఎన్ని గెస్ట్ హౌసెస్ కట్టించాలా, కింద పరిస్థితి ఏంటి, తిరుపతిలో పరిస్థితి ఏంటి, వారికి ఏర్పాట్లన్నీ బాగా సాగుతున్నాయా, మంచినీళ్ళ సౌకర్యాలు ఎలాగున్నాయి,